ఎప్పుడైతే వీళ్ళు ఆపరేషన్ నిర్వహించారో అదే రోజు శ్రీ వైష్ణవి అనే అమ్మాయిని ఒక డోర్లో పెట్టి కూడా లాక్ చేయడం జరిగిందంట. ఆమెతో పాటు పసిబిడ్డను కూడా కలిపి ఇద్దరిని కలిపి లాక్ చేశారు. అంటే ఎలా లాక్ చేశారు? అంటే ఓనర్ వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఈ శోభర్ అని వాళ్ళ హాస్పిటల్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో తనది. సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం. కింద ఈ న్యూస్ ఛానల్ వాళ్ళని అందరినీ పబ్లిక్ ని చూసేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ వాళ్ళ ఇంట్లో ఒక వాల్ లాగా ఉంది. అంటే సీక్రెట్ డోర్ లో లాక్ చేశారు వాళ్ళ పాపని. లోపలికి రండి అంటే అప్పటికి నేను మీడియా తరఫున వచ్చినాను, వాళ్ళకి తెలియదు. తీసుకోవడానికి వచ్చిన అనుకోని లోపల నన్ను కూడా రండి లోపలికి రండి అని ఆ ఓనర్ ఎవరైతే లక్ష్మి అంట తన పేరు, ఓనర్ ఇంకా ఈ శోభర్ అని ఇద్దరు కలిసి లాక్ చేశారు. తర్వాత మా సిస్టర్ పైకి వచ్చింది, ప్రత్యూష అనే ఆమె సిస్టర్ పైకి వచ్చిన తర్వాత నేను చెప్పాను ఇక్కడ లాక్ అయి ఉన్నాము మేము, ఈ పాపని రూమ్ లో పెట్టారు అని చెప్పిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా న్యూస్ రిపోర్టర్ వాళ్ళు పైకి వచ్చారు. ఇదంతా ఇష్యూ తర్వాత కిందికి వచ్చినాక జరిగింది. అంటే ఆ గదిలో ఎంతసేపు ఉంచారు మిమ్మల్ని? ఎక్కువ టైం పట్టలేదు, ఒక 4-5 minutes అంతే. ఎందుకంటే వీళ్ళు పైకి వచ్చే లోపే బయట లాక్ చేస్తారా? లాక్ అనేది డోర్ వేసి ఉంచారు. అంటే అది డోర్ అనేది సీక్రెట్ డోర్ అని చెప్తున్నా కదా, ఒక వాల్ లాగానే ఉంది. వాల్ పెయింట్ ఈ డోర్ లోపల ఇంకో డోర్ లాగా అట్లా. డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేస్తారు మీరు అక్కడ? ఎలాంటి విషయాలు అంటే తను అబార్షన్స్, ఇల్లీగల్ అబార్షన్స్ చేస్తుంది, అన్మ్యారీడ్ వాళ్ళకి చేస్తుంది, ఒక 5 months 6 months ఉన్న వాళ్ళకి కూడా అబార్షన్స్ చేస్తుంది. ఇంకొకటి ఒకవేళ ఇప్పుడు ఎవరైతే మేము మాకు స్తోమత లేదు ఇట్లా ఉంటారు కదా, పెంచడానికి స్తోమత లేదు అనుకునే వాళ్ళకి డెలివరీ చేసి తానే పిల్లల్ని నమ్మేసుకుంటుంది. ఆమెనే ప్రొటెక్షన్ ఇచ్చి అట్లా ఇల్లీగల్ అబార్షన్స్ చేస్తుంది. ఇప్పుడు పాప అయితే 4 lakhs 5 lakhs, బాబు అయితే డిమాండ్ ఎక్కువ 6 lakhs 7 lakhs అట్లా. ఓకే, అంటే మీరు ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఆమె మీద లీగల్ గా ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? లీగల్ గా యాక్షన్స్ అంటే 10 years తనకి లీగల్ యాక్షన్స్ అంటే జైలు, ఫైన్ కూడా ఉంటుంది. ఎందుకంటే తను చేసింది మామూలు చిన్న పని కాదు కదా. 372 373 సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ కింద 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. తన లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. హాస్పిటల్ ఏదైతే ఉందో ఆర్ఎంపీ డాక్టర్ తను ఫస్ట్, అది కూడా సీసీ క్లినిక్ ఆర్ఎంపీ డాక్టర్, అది కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని పెట్టుకుంటాను, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని. డాక్టర్ కూడా కాదు నాకు చెప్పాలని. ఇంకా గైనకాలజిస్ట్ అని ఇంకోటి అందరికి చెప్పి నమ్మించడం. అక్కడ ఏదైతే హాస్పిటల్ క్లినిక్ లో మొత్తం సర్జరీ ఎక్విప్మెంట్ అక్కడ చూస్తే మనం సర్జరీ అంటే ఇంకా మాట్లాడేసరికి తను భయపడిపోయి ఓపెన్ అయిపోయింది. విజువల్స్ ఉన్నాయి, అవన్నీ రికార్డింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మాట్లాడేసరికి ఒప్పుకుంది, నేను ఏదో ఇట్లా నా పిల్లల కోసం చేసినాను అది ఇది అని చెప్తుంది. కానీ పిల్లల కోసం చెప్పిన అది ఇది అంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళంతా ఇది తెలియాలి ఇంకా అని అనుకుంటున్నాను. మేడం, మీరు ఆ చుట్టుపక్కల ఏమైనా తెలుసుకున్నారా ఆమె గురించి? అంటే ఎప్పటి నుంచి ఆమె ఇలా నిర్వహిస్తుంది? ఒక 20 years నుంచి క్లినిక్ ఉందని తెలుసు, కానీ ఎప్పటి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏది తెలియదు. దీని అంతా అంటే క్లినిక్ పరంగా చేస్తుంది కదా, హాస్పిటల్ కి వచ్చినారు అనుకుంటారు, పేషెంట్స్ వచ్చినారు అనుకుంటారు. ఇట్లాంటి లోపల జరిగేటివి ఎవరికి తెలియదు కదా, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. తన దూరం వాళ్ళకి అట్లాంటి వాళ్ళకే సేల్ చేస్తుంది బేబీస్, ఎవరినైనా తెలిసిన వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇస్తుంది. అంటే ఆ బిడ్డ గురించి మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ముందు కూర్చున్నట్టున్నారు కదా, అంటే మీరు ఎలా డీల్ చేస్తారా? అంటే ఎలా కొనుక్కుందాం వెళ్ళారు అసలు? ఎలా కొనుక్కుందాం అంటే సాయి సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కి తనకి పిల్లలు లేరని చెప్పేసి తను అడిగారు. ఒక డ్రామా ప్లే చేసాం, డ్రామా ప్లే చేసి తనకి 10,000 అడ్వాన్స్ కూడా పే చేసినాం. మాకు తను నమ్మేసింది ఇంకా టోటల్ గా, ఇవాళ 4 lakhs వచ్చేస్తాయి. కానీ తను మధ్యలో విజయవాడ రమ్మంది, విజయవాడకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. అంతా ఎట్లయినా ఇది బయట పెట్టాలని మొత్తం పక్కా ప్లాన్ తో ఉన్నారు. ఉన్న తర్వాత కూడా విజయవాడ రమ్మంటే మళ్ళీ కాల్ చేసి లేదు ఉప్పల్కే రండి, అదే ఫిర్జాత్ కూడా అక్కడికి రండి, బేబీని ఇస్తాము, బేబీ వచ్చేసింది అని చెప్పాను. మేము వెళ్ళిన 1 hour వెయిట్ చేయించింది. అంటే వాళ్ళని మమ్మల్ని తెచ్చిన ఆమెని మమ్మల్ని కలవనీయకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో క్లినిక్ అయితే ఫస్ట్ మీరు వెళ్ళి మాట్లాడుతున్నాం, బెడ్ అని తీసుకొచ్చారు, వేరే వాళ్ళు తీసుకురాలేదు, మేము ఉన్నప్పుడు తీసుకురాలే, మమ్మల్ని పైకి పంపించేసింది. సెకండ్ ఫ్లోర్ లో తన ఇల్లు అని చెప్పాం కదా, సెకండ్ ఫ్లోర్ కి పంపించేసింది. కింద క్లినిక్ లో ఆల్టో బయట వీళ్ళంతా మన వాళ్ళు ఉన్నారు కదా, తనకు తెలియదు కదా. ఆల్టో కార్ లో ఒక స్వప్న అనే అమ్మాయి, వీడియోలో విజువల్స్ లో చూసే ఉంటారు, ఆమె తీసుకొని వచ్చింది. ఆమె కూడా ఒక పేరెంట్ లాగా, అంటే ఇప్పుడే డెలివరీ అయిన మదర్ ఎట్లుంటారో అట్లా తీసుకొని వచ్చింది ఆ బేబీని. తీసుకొని వచ్చిన తర్వాత అది కింద వీళ్ళంతా చూస్తున్నాం, మేమైతే చూడలేదు, మేము పైన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మదర్ అయితే కాదు, మదర్ అయితే కాదు. ఆ విషయాలన్నీ ఒప్పుకుంది. మా పాప కాదు. ఆమె ఏం చెప్పిందంటే, నేను గట్టిగా అడిగేసరికి పద్మ అనే ఆమె
మ్యారేజ్ బ్యూరో ఆమె నాకు ఇచ్చింది పాపని ఇయ్యమని ఇక్కడ అని చెప్పేసింది. ఆ పద్మ ఎవరో అది డీటెయిల్ గా తెలియదు, పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దాని గురించి ఇంకా తెలియదు. కానీ పైకి తీసుకొచ్చింది పాపని, మా చేతికి ఇచ్చింది, ఫొటోస్ తీసుకుంది, అన్ని తీసుకుంది. సార్ ఏం చేశారంటే క్యాష్ కార్ లో ఉంది, నేను వెళ్ళి తెస్తానని చెప్పేసి కిందికి దిగారు. మా సిస్టర్ ఎవరైతే అనుష, సాయి సార్ వీళ్ళు కిందికి దిగారు. పైన నేను ఒక అంకుల్ ఉండే, మా టీమ్ తో వచ్చిన అంకులే ఉన్నాము. తర్వాత అంకుల్ కూడా దిగిపోయారు, పాపతోనే నేను ఉన్నాను. మేడం ఎక్కడ కూడా ఇంత అనుమానం రాకుండా ఎలా హ్యాండిల్ చేశారు? అంటే భయం అనిపించలేదా? అనిపించింది, రిస్క్ అనిపించింది. ఎందుకంటే ఇంత చేస్తుందంటే తన వెనకాల ఎవరో గ్యాంగ్ ఉండే ఉంటుంది కదా అనిపించింది. కానీ సేవ్ అయితే చేయాలని ఒక థాట్ తోని చేసిన. ఓకే, సో ఫైనల్ గా ఎలా అనిపిస్తుంది ఒక ఆడబిడ్డని రక్షించారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఆ ఆడబిడ్డ అసలు ఎవరి బిడ్డని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఆపేయరు, పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలి. ఒకవేళ లీగల్ గా వాళ్ళకి పేరెంట్స్ లేకపోతే ఇప్పుడు ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ పేరెంట్స్ ఉన్న తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయ్యారో ఎట్లా అయ్యారో ఇదే తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాతనే వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిశు గారికి రికవరీ చేసుకున్నారు పోలీస్ వాళ్ళు, పేరెంట్స్ నుంచి, అడాప్టెడ్ పేరెంట్స్ నుంచి. తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను కూడా. అయితే మీరు పాప 6 months అని చెప్పేసి అంటున్నారు కదా? 6 months కాదు, 2 months పాప. ఆ పాప ఆ బాబు 2 months అన్న విషయం ఎలా తెలుసు మీకు? తనే చెప్పింది 2 months పాప అంటే. తన ఫేక్ ఆధార్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేసింది మాకు, పేరెంట్స్ ఆధార్ కార్డ్స్, ఫాదర్ మదర్ అని చెప్పేసి. ఇంకోటి సర్టిఫికేట్ కూడా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మా పేరెంట్స్ మనలాగా, మనమే పేరెంట్స్ లాగా చెప్పి కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇస్తా అని చెప్పింది. సో అంటే దాదాపుగా దానికి 50,000 ఖర్చు అయితే అని కూడా చెప్పింది. ఇంకా అబార్షన్స్ చేయడానికి 50,000, ఈ 10,000 ఈ 15,000 ఎవరు పాపనా బాబనా చెప్పడానికి స్కాన్ చేసి అవన్నీ కూడా వీడియో విజువల్స్ ఉన్నాయి, చెప్పింది తన రికార్డింగ్స్ తో సహా ఉన్నాయి. సో అంటే మీరు కేసు ఏమేమి సెక్షన్స్ తో పెట్టారు? 372, 373, 370 IPC, 88 జేసీ జూనైల్ జైల్, అదే జూనైల్ జస్టిస్. ఓకే, అంటే ఎట్లా వర్తిస్తుంది అవన్నీ కూడా? జీవిత ఖైదీయా? జీవిత 10 years ఉంది దీనికి. ఓకే, సో అంటే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారా? తల్లిదండ్రులు కానీ వేరే ఎవరు అప్రోచ్ అవ్వలేదు ఇప్పటి వరకు. అది ఎక్కడి నుంచి తెచ్చారో వీళ్ళు తెలియదు కదా, ఇంకా అక్కడ వరకు వెళ్ళిందో మన న్యూస్ లేదో తెలియదు కదా. ఈ పాప ఫోటో వైరల్ అయింది, పాప ఫోటో ఎక్కడనో వైరల్ అవ్వలేదు. ఒకవేళ తెలిస్తే ఈమె మా పాపనే అని వచ్చేవాళ్ళేమో. అయినా 2 months కి ఐడెంటిఫై అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కిడ్నాప్ చేశారు, 1 day కి చేశారో 2 days కి చేశారో మనకు తెలియదు కదా. ఐడెంటిఫై చేస్తే వస్తారేమో మేబీ పేరెంట్స్, ఇంకా ఫర్దర్ గా ఏదన్నా తెలుస్తుందేమో పేరెంట్స్ ఉన్నారు. అలాగే పోలీసులకి మీరు చెప్పినప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, దాని తర్వాత మీరు వాళ్ళని ఒత్తిడి చేస్తేనే మిగతావన్నీ కూడా వాళ్ళు వ్యవహరించారని చెప్తున్నారు. నిజమేనా? అవన్నీ వాస్తవాలేనా? లేదు, పోలీస్ స్టేషన్ వేరే కేసెస్ కూడా ఉన్నాయి పెండింగ్ లో, పట్టించుకున్నారు. కాకపోతే కొంచెం లేట్ అయింది, FIR ఫైల్ అయ్యడానికి లేట్ అయిపోయింది. ఓకే మేడం, పిలవగానే వచ్చారు వాళ్ళు కూడా, రెస్పాండ్ బాగానే అయ్యారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఒక పాప జీవితం చాలా సేవ్ అయింది. అలాగే ఎవరైతే ఉన్నారో డాక్టర్ కూడా బయటపడింది ఆమె నిజ స్వరూపం. డాక్టర్ ఒకటే కాదు కదండి, మాఫియా గ్యాంగే బయటపడింది కదా వెనకాల. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు మేడం? 60 members అని అంటున్నారు న్యూస్ లో. 16 పేరెంట్స్ అయితే కాంటాక్ట్స్ డీటెయిల్స్ దొరికాయి. 11 members బేబీస్ ని రికవరీ చేసుకున్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు ఇన్వెస్టిగేషన్, ఎక్కడెక్కడో ఊర్లో నుంచి. ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు? అరెస్ట్ 4 members ని చేశారు.